విజయవాడలో వంగవీటి ఫ్యామిలీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బందర్ రోడ్లోని రంగా విగ్రహానికి కుమార్తె ఆశా కిరణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే దుబాయ్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఉన్న సమయంలో వంగవీటి మోహన రంగా కూతురు ఆశా కిరణ్ రాజకీయ ఎంట్రీ ప్రకటనపై చర్చ కొనసాగుతోంది. పాలకొల్లులో వనభోజనాలకు వెడుతున్నారని, ప్రస్తుతానికి రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేయడం లేదని ఆశా కిరణ్ అన్నారు. రాధారంగా మిత్ర మండలిలో అందరినీ ఒక తాటికి తీసుకురావడం కోసం బయటికి వచ్చానని తెలిపారు. ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆశా కిరణ్ వెల్లడించారు. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము, ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంగ్తన్ చేయాలనేది నా కోరిక. తప్పకుండా అండి, నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను. వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను. నేను అన్నట్టు ఇప్పుడు ఇంకా డెసిషన్ అనేది తీసుకోలేదు. ఏదన్నా ఒకటండి, మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందుకు తీసుకెళ్ళటం. అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను, కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్గా డిస్కస్ చేస్తాను. పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను.